హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? నాదైతే నిన్న శివరాత్రి కదా, ఈరోజు నెక్స్ట్ డే పూజ కూడా అయిపోయింది. దేవుడికి నైవేద్యం అయితే వండుతున్నాను. దేవుడికి నైవేద్యం పెట్టి ఇంకా నేను తినేయాలన్నమాట. నైవేద్యానికి అయితే పులిహోర, ఎల్లో రైస్, పులిహోర, టమాటా వంకాయ, పెరుగు, పచ్చి పులుసు అయితే నేను చేస్తున్నాను అనమాట. మీరైతే ఏమేమి చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవన్నీ చేసి దేవుడి దగ్గర పెట్టేసి, ఒక ఇస్తార్లో దేవుడి దగ్గర పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి ఆ తర్వాత మేము ఒక్క పొద్దు ఇడుస్తామన్నమాట. మీరైతే ఏ విధంగా చేస్తారు? మా సైడ్ అయితే అంతా ఇట్లనే చేస్తారనమాట. మా సైడ్ ఇంకా బుగ్గరాజేశ్వర స్వామి అని మాకు నియర్ మా ఊరికి దగ్గరలో ఉంటాడనమాట. ఎప్పుడైతే వెళ్ళలేదు కానీ అక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దగ్గరనే కానీ అంతకంటే దగ్గర బుగ్గరాజేశ్వర స్వామి అనమాట. ఇంకా మేము అక్కడికి వెళ్ళి ముందు రోజు నైట్ ఇంట్లో దీపం పెట్టేసిన తర్వాత నైట్ అక్కడికి వెళ్ళేసి మళ్ళీ మార్నింగ్ లోపు ఇంటికి వచ్చేస్తామన్నమాట. వచ్చేసి ఇట్లా చేస్తాము. అంటే ప్రాసెస్ చెప్తున్నాను కదా, ఆ విధంగా చేస్తామన్నమాట. ఇప్పుడైతే నేను వంకాయలు కట్ చేస్తున్నాను. పొయ్యి పైన అయితే పులిహోరకి పులుసు మరుగుతుంది, రైస్ కుక్కర్లో రైస్ అవుతుంది అదనమాట. ఇంకా మీరేం చేస్తారు? మీ సైడ్ ఏ విధంగా పద్ధతులు ఉంటాయి శివరాత్రికి అవన్నీ? మా సైడ్ సద్ది ముద్దలు చేసుకుంటారు శివుడికి. నేను సద్ది ముద్దలు చేయలేదు కానీ రవ్వ లడ్డూలు చేసిన అనమాట. రవ్వ లడ్డూలు చేసిన, కందగడ్డ, రవ్వ లడ్డూలు, ఇంకా పళ్ళు అవన్నీ పెట్టుకుంటాము. ఇంకా సత్తి ముద్దలు అయితే చేద్దాం అనుకున్నా కానీ తినేవాళ్ళు ఎవరు లేరు, సో అందుకని చేయలేదన్నమాట. మీ సైడ్ సత్తి ముద్దలు చేస్తారా చేయరా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్.